ఎందుకంటే మండలంలో కూడా మీరు ప్రధానంగా హెల్త్ మీదే ఎందుకు దృష్టి పెట్టడం జరిగింది? ప్రజలకు హెల్త్ విషయంలో మీరు కేర్ తీసుకోవడానికి గల కారణాలు? ఇప్పుడు హెల్త్ అనేది చాలా కాస్ట్లీ ఎఫైర్ అండి. ఇప్పుడు అది చూపించాలి అని అంటే మాత్రం మా ఊర్లో వచ్చేసరికి, ఎస్పెషల్లీ చిన్నగంగ మండలంలోనో చిన్న గ్రామము, మా ఊర్లో వచ్చేసరికి దాదాపు ఒక 150 మంది వరకు మెడిసిన్స్ ఇస్తున్నామండి ప్రస్తుతం మా కంపెనీ తరపు నుంచి. వాళ్ళకి మేము చూస్తే అండి నెలకి 3,000, 4,000, 5,000 రూపాయల వరకు కూడాను, ఆ పైన కూడాను బీపీ షుగర్స్ ఎక్కువైపోయి వాళ్ళకి అంత ఖర్చు అవుతున్నాయండి. అవన్నీ కూడాను మేము మా కంపెనీ తరపు నుంచి ఫ్రీగా మెడిసిన్స్ ఇస్తున్నాం. ఎందుకంటే రూరల్లో ఇప్పుడు ఎంత ఎంప్లాయ్మెంట్ ఉందనేది మీకు తెలుసు, ఎంత కష్టాలు ఉన్నాయనేది తెలుసు, అలాగే రైతులు కూడా ఎంత ఇబ్బందులు పడుతున్నారో తెలుసు. అట్లా అంత ఇబ్బందులు ఉన్నా సరే 3,000, 4,000, 5,000 ఖర్చు పెట్టాలంటే చాలా కష్టం. అలాంటిది ఇప్పుడు ఎమ్మెల్యే గారు గడిచిన 10-12 సంవత్సరాల్లో ఎన్నో వేల మందికి, దాదాపు 50,000 మందికి పైన కంటి ఆపరేషన్ కూడా చేయించారండి. అవి ఆయన కొంత ఎంత పెద్ద చేస్తున్నాం, మా వంతుగా మేము కూడా చేసుకుంటానే వెళ్తున్నాం. ఇప్పుడు ఎమ్మెల్యే గారు గడిచిన సంవత్సరంలో ఆస్టర్ రమేష్ వాళ్ళతోటి అసోసియేట్ అయ్యి, ఈ హాస్పిటల్ తోటి అసోసియేట్ అయ్యి ఇంకోళ్ళు పెద్ద మెగా క్యాంపు కండక్ట్ చేశారండి. దాదాపు 130-140 మంది హాస్పిటల్ స్టాఫ్ వచ్చారు. అంత మెగా క్యాంప్ కండక్ట్ చేసి గడిచిన 2-3 సంవత్సరాల్లో కూడాను వారి స్ఫూర్తితోటే మేము కూడాను మా గ్రామంలో కానీ, మా మండలంలో కానీ, ఇక్కడ ఈ సరౌండింగ్స్లో కానీ మేము కూడాను కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అలాంటిది ఆయన తీసుకున్న స్టెప్కి మేము ఈ పెయిన్ తీసుకొని, ఇదంతా పెయిన్తో కూడుకున్న వ్యవహారం, ఈ పెయిన్ తీసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్లాలనేది మా ఆలోచన. ఇప్పుడు 170-180 మంది స్టాఫ్ వస్తున్నారు అని అంటే, చిన్నగంజాం మండలం అంటే అది పదవీరి గారు చెప్పినట్లు అది వెనుకబడిన మండలం. అట్లాంటి మండలంలో అంతమంది, అంత పెద్ద హాస్పిటల్ నెట్వర్క్ ఉన్న హాస్పిటల్ 180 మంది స్టాఫ్ వస్తున్నారని అంటే అక్కడ అంత రిక్వైర్మెంట్ ఉందండి. అందులో ఇప్పుడు ఈ సీజన్లో కూడా అంత రిక్వైర్మెంట్ ఉంది. ఆ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అవుతుంది. చూపించుకోవాలంటే ఓపీ ఫీజులు కూడా చాలా ఎక్కువ ఖర్చులు ఉన్నాయి. ఇప్పుడు అంతా కూడాను ఈ ఎస్పెషల్లీ చిన్నగంజాం మండలం, ఇంకొల్లు మండలం, ఈ 2 మండలాల ప్రజలందరూ కూడాను ఈ సదవకాశాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాం.